లోకా సమస్తా సుఖినో భవంతు. మనస్సు అన్నదే మాయామృగం. మనస్సున చంపిన మనస్సందే మోక్షం అన్నాడు మహాయోగి వేమన. బంధానికి మోక్షానికి మనస్సే కారణం అన్నాయి ఉపనిషత్తులు. ద మైండ్ ఇన్ ఇట్సెల్ఫ్ మేక్స్ ఎ హెల్ ఆఫ్ హెవెన్ అండ్ హెవెన్ ఆఫ్ ఎ హెల్ అన్నాడు జాన్ మిల్టన్. మనస్సులోని మర్మం తెలుసుకో అన్నారు శ్రీ త్యాగరాజు. యద్భావం తద్భవతి, యాజ్ యు థింక్ సో ఇట్ బికమ్స్ అన్నది సనాతన ఆధ్యాత్మిక సత్యం. మనస్సు అనేది నిరంతర ఆలోచనల పుట్ట, లెక్కలేని తిక్క ఆలోచనల బుట్ట. ఎక్కువగా హానికరపు ఆలోచనలు, తక్కువగా లాభకరపు ఆలోచనలు, ఈ రెండింటి కలగలుపే మనస్సు. అయితే ఎప్పుడైతే ఆనాపానసతి అభ్యాసం ద్వారా ధ్యానం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదుల ద్వారా జ్ఞానాన్ని సమీకరించుకుంటామో, మనస్సు యొక్క మహాశుద్ధీకరణ అప్పుడే ప్రారంభమవుతుంది. మనస్సు పుట్టలోని పనికిరాని ఆలోచనలోనే కలుపును తీసివేయడం జరుగుతుంది. మనస్సు బుట్టలోని హానికరపు ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనల కలుపుతీత జరుగుతుంది. తద్వారా ఆలోచనల ఆలోచనల బుట్ట యొక్క పూర్ణ ప్రక్షాళన జరుగుతుంది. మిగిలిపోయిన లోక కళ్యాణకర ఆలోచనల ద్వారా మరి మహాలోక కళ్యాణమే జరుగుతుంది. దేహశుద్ధి అన్నది వీటి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇది అందరికీ సువిదితం. అయితే మనోశుద్ధి, ఆత్మసిద్ధి అన్నది మాత్రం కేవలం ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదుల ద్వారానే సాధ్యం. కనుక ఇతోధికంగా ఆనాపానసతి ధ్యాన సాధనలో మరి మునుగుదాం. ఇతోధికంగా స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులను మరి నెరపుదాం. మరి ఇతోధికంగా లోక కళ్యాణ కారణభూతులం అవుదాం. భూదేవి భూమాత మన అందరినీ ఆశీర్వదించుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. బ్రహ్మర్షి పత్రిజీ.